ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరు గ్రామస్తులను హత్య చేశారు. ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నేలకాంకార్కు చెందిన తిరుపతి సోధి, రవి కంటలను చంపేశారు. రాత్రి ఇళ్లలోకి చొరబడి ప్రాణాలు తీసినట్లుగా చెబుతున్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరు గ్రామస్తులను హత్య చేశారు. ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నేలకాంకార్కు చెందిన తిరుపతి సోధి, రవి కంటలను చంపేశారు. రాత్రి ఇళ్లల్లోకి చొరబడి ప్రాణాలు తీసినట్లుగా చెబుతున్నారు. రైట్, మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఏదైతే ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరిని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చంపేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ నవీన్. మావోయిస్టులు ఇద్దరిని ఏదైతే ఇన్ఫార్మర్లు అనుకుని చెప్పి వారి ఇంటికి వెళ్ళి చంపేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి? ఆశ మనం చూస్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక పక్క భారీ ఎత్తున లొంగుబాట్లు జరుగుతుంటే మరో పక్క మావోయిస్టు తెగబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఇన్ఫార్మర్ అనే నేపథ్యంలో ఇద్దరు గ్రామస్తులు అయితే అతి దారుణంగా ఇంట్లోకి వెళ్ళి నరికి తెచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా వీళ్ళిద్దరు కూడా ఆ పోలీసులకు సంబంధించినటువంటి ఇన్ఫార్మర్ ఎవరుస్తున్నారో మావోయిస్టుల కదలికలు అంటే ఈ మధ్య కాలంలో మావోయిస్టులు ఎక్కువ శాతం కూడా లొంగిపోతున్న పరిస్థితి మనం చూసాం. అయితే కొన్ని దళాలు కూడా ఇంకా సంచరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక ఇద్దరు టాప్ మోస్ట్ లీడర్లు లొంగిపోయినప్పుడు కూడా కొన్ని ఏరియా కమిటీలు కానీ ఇంకా ఆ దళాల కొన్ని యాక్టివ్ గా ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళు తరచూ ఊళ్ళకి వస్తున్నటువంటి ఆ నేపథ్యంలో దళాల కదలికల్ని పూర్తి స్థాయిలో కూడా పోలీసులకు ఇస్తున్నారని చెప్పేసి కూడా ఆ ఊసూరు సంబంధించిన ఊసూరు బీజాపూర్ జిల్లా ఊసూరు పరిధిలో నేలకాంకేర్ గ్రామస్తులు ఇద్దరిని కూడా దారుణంగా చంపారు. ఇందులో తిరుపతి అదేవిధంగా రవి ఇద్దరు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇద్దరు కుటుంబ సభ్యులు ఇద్దరు ఇంట్లో ఉండగానే మావోయిస్టులు మాట్లాడాలని చెప్పి ఇంట్లోకి వెళ్ళి అతి కిరాతకంగా నరికి చంపినట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు. అయితే గత కొంతకాలంగా వీళ్ళకి మావోయిస్టుల హెచ్చరికలు జారీ చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పెడచేవని పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తుంది. ఎందుకంటే వరుసగా మావోయిస్టులు లొంగిపోతున్న నేపథ్యంలో మనకి పెద్ద ఇబ్బంది ఉండదని చెప్పేసి కూడా వాళ్ళు భావించారని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఎందుకంటే మావోయిస్టులు ఈ మధ్యకాలంలో ఆ కదలికలనేది చాలా తక్కువ ఉన్నది, ఈ ప్రాంతంలో ఎక్కువ లొంగిపోతున్నారు కాబట్టి దళాలు ఇక్కడ ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు భావించారని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇద్దరు గ్రామస్తుల ప్రాణాలకే కోల్పోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడే ఉన్నటువంటి క్యాంపులు ఏవైతే సిఆర్పిఎఫ్ క్యాంపులు ఉంటాయి, పోలీస్ స్టేషన్స్ కూడా ఉంటాయి. అయితే ఆ ఊసూరు పిఎస్ పరిధిలో ఉన్నారు కాబట్టి ఊసూరు పోలీస్ స్టేషన్ లో పూర్తి స్థాయి కూడా పోలీసులతో టచ్లో ఉండడం, నిత్యం వాళ్ళకి కాల్స్ చేయడం, మావోయిస్టులు కానీ లేదా మావోయిస్టులకు సంబంధించిన కోరేర్లు కానీ దళ సభ్యులు కానీ కదలికలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమంటే వీళ్ళిద్దరు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు పశువులు కాయడానికి కానీ అడవికి పోయినప్పుడు కానీ పూర్తి స్థాయి కూడా వీళ్ళు సెర్చింగ్ ఆపరేషన్ అంటే కేవలం పశువులు కాయడానికి అడవికి పోవడానికి కారణం మావోయిస్టుల దళాలు ఎక్కడున్నాయి, మావోయిస్టుల కదలికలు ఎక్కడున్నాయని చెప్పి తెలుసుకోవడం కోసం వీళ్ళిద్దరు పోతున్నారని చెప్పేసి కూడా అక్కడ మావోయిస్టులు అయితే లేఖలు విడుదల చేసిన పరిస్థితి కాబట్టి ఈ మధ్య కాలంలో దాదాపుగా మావోయిస్టుల కదలికల కోసం వీళ్ళకి నెల పోలీసులు ఇన్ఫార్మర్ డబ్బులు ఇవ్వడం, వీళ్ళకి పూర్తి స్థాయిలో కూడా ఒక ఎంప్లాయీగా చూడడం తోటి కూడా వీళ్ళ దగ్గర పోలీసుల దగ్గర డబ్బులు తీసుకొని నిత్యం కూడా అడవి ప్రాంతంలో పశువుల మేపకడానికి కానీ అడవి సంపద కోసం అడవిలోకి వెళ్ళడం, పూర్తి స్థాయిలో కూడా ఏ ప్రాంతంలో మావోయిస్టు దళాలు సంచరిస్తున్నాయి, ఏ ప్రాంతానికి ఆ కొత్త వ్యక్తులు వస్తున్నారు, వీళ్ళకి పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతానికి నిర్బంధం కొనసాగుతుంది. ఓ పక్క లొంగుబాటు కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరు సహకరిస్తున్నారు దాని మీద కూడా పూర్తి కూడా ఎంక్వైరీ చేయడం, పోలీసులకి సమాచారం ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేస్తారు. కేవలం వీళ్ళిద్దరు చంపడానికి పోలీసులు ఇన్ఫార్మర్ గా ఎవరిస్తున్నారని చెప్పేసి కూడా ఇద్దరిని చంపామని చెప్పి చెప్తున్నారు. ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో కూడా మా పోలీసులకు ఇన్ఫార్మర్ గా వ్యవహరించడం వల్లనే నరికి చంపామని చెప్పి కూడా మావోయిస్టు ఒక లేఖ అయితే విడుదల చేసినట్టు పరిస్థితి కాబట్టి అదే కుటుంబ సభ్యులు అంటే వీళ్ళు ఇద్దరిని కూడా ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి పట్టుకున్న సమయంలో పూర్తి స్థాయిలో కూడా కుటుంబ సభ్యులు మావోయిస్టులు వేడుకున్నారు, వదిలేయండి అని చెప్పి కూడా వేడుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు గతంలో కూడా హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా వాళ్ళు హెచ్చరించినప్పుడు కూడా పూర్తిగా అలా తీరు మారట్లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో మావోయిస్టుల కదలికలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. అందులో అక్కడ నిత్యం కూడా కూమింగ్ కొనసాగుతుంది. ఈ విధంగా
ఇన్ఫార్మర్లు కనుక వదిలేస్తే మావోయిస్టులు ఆ ప్రాంతంలో తిరగడం కూడా మనుగడ ఉండదు. పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులకు ఇస్తారని చెప్పేసి కూడా ఒక గుణపాఠంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ హత్యలు చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా కూడా మావోయిస్టులు అయితే మరోసారి ఉనికినైతే ఆ ప్రాంతంలో కాపాడుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో లొంగుబాట్ల తర్వాత ఆ భారీ ఎత్తున క్యాంపుల తర్వాత మావోయిస్టు ఇంత ఘాతకానికి తెగబడడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుసగా కూడా గత 2 నెలల కాంచి కూడా మావోయిస్టుల మధ్యనే వార్ నడుస్తుంది. కొంతమంది లొంగిపోయారు, కొంతమంది దళ సభ్యులు కూడా నేరుగా లొంగుబాటు చేసినట్టు పరిస్థితి కాబట్టి ఈ మధ్య కాలంలో ఇంత అడావుడి జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టు దళాలు ఊర్లోకి వచ్చి ఇద్దరిని దారుణంగా చంపడం అనేది ఇది మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.